అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే సనికిల రాయి అండి. మేమైతే దాన్ని సనికిల రాయి అంటాము. మరి మీరందరూ మీ ఏరియాల్లో ఏమంటారో నాకు ఒకసారి కామెంట్స్ లో చెప్పండి. సనికిల రాయి ఏంది మీ చూపించేది, సనికిల రాయి ఏంది ఆన్లైన్లో కొనేదా అనుకుంటున్నారా? కానీ ఆన్లైన్లో ఈ మధ్య సనికిల రాళ్ళు చిన్నవిగా ముచ్చటగా ఒక పీట లాగా వస్తున్నాయండి. తక్కువ వెయిట్లో ఉంటున్నాయి, చిన్న సైజ్ అన్నమాట. ఎట్లా అంటే మనం ఎక్కడికో పెట్టుకొని వెళ్ళి కూర్చొని అలా నూరడం కాకుండా తీసుకొచ్చి మన కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని ప్రశాంతంగా నూరుకోవచ్చు అన్నమాట. చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే సనికిల రాయి మీద నూరిన మసాలాలతోటి కానీ మనం కూరలు చేస్తే ఆ టేస్ట్ సూపర్ ఉంటుందండి. మిక్సీ వేస్తున్నా మెదుగుతుంది కదా సనికిల రాయే, ఎందుకంటే మిక్సీ అనేది బ్లేడ్ మసాలాలని కట్ చేస్తుంది, ఫైన్గా కట్ చేస్తుంది. కానీ రాయి అనేది మనం నూరితే మెత్త ఇట్లా ఏమంటారు సున్నంలాగా వస్తుంది అంటారు కదా, నలుగుతుంది అనమాట. దాంట్లో ఉన్న జ్యూసెస్ అన్నీ, ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. అట్లాంటి మసాలాలతోటి మనం కానీ కూరలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. అందుకని నాకు చూపించాలనిపించింది మీకు. ఒకసారి చెప్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటారు కదా అనిపించింది. మనకు ప్లాట్ఫామ్ మీద ఒక పక్కన పెట్టుకొని నూరుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ మనకు అడ్డం లేకుండా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈలోపు మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి నార్మల్గా ఉండే రాయి, ఇంకొకటి ఏంటంటే మనం అంతా నూరుకున్నాక తీసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు సైడ్కి ఒక ఎక్స్ట్రా చిన్న కెనాల్ లాగా ఇచ్చాడు అనమాట. అది నీట్గా అక్కడ గిన్నె పెట్టేసుకొని కిందకి లాగేసుకోవచ్చు. అది కూడా చాలా మంచిగా అనిపించింది. చిన్నప్పుడు నేను ఎంత మంచిగా నూరేదాన్నో. మా ఇంట్లో పనమ్మాయికి చెప్పి నూరమంటే అమ్మమ్మ నూరమనేది అనమాట. కాదు నేను నూరుతా అని చెప్పేసి ఎక్కువ ఏంటంటే ప్రతిరోజు చారు మసాలా అంటే రసంకి మసాలా, ప్రతిరోజు పచ్చి మసాలా శనికిల రాయి మీద నూరేవాళ్ళు అనమాట. నేను కానీ చూసానంటే అస్సలు గొడవ చేసేస్తాను. నేను నూరుతాను ఎంత బాగా ఇట్లా 2 చేతులతో ఇట్లా టక కొట్టడము 2 వైపుల నుంచి, మళ్ళీ దాన్ని నూరడము. అదేందో పెద్ద అసలు ఎంత ఇష్టమైన పని అంటే నాకు. అసలు అది చేసేసి మెత్తగా తీసుకుపోయి మా అమ్మమ్మకి ఇస్తే మా అమ్మమ్మ అబ్బా భలే చేసావు అమ్మాయి అనింది అనుకో, నాకు ఎంత ఆనందం వస్తుందో అనమాట. చాలా చేసేవాళ్ళం శనికిల రాయి మీద పచ్చళ్ళు నూరడము. మనం రోట్లో దంచినట్టే శనికిల రాయి మీద కూడా పచ్చళ్ళు నూరేవాళ్ళు. మసాలాలు చికెన్కి కానీ ఏ మసాలా నూరాలన్నా శనికిల రాయి మీదే నూరేవాళ్ళు. అప్పట్లో మిక్సీ ఉన్నా కానీ పెద్దగా వాడేవాళ్ళు కాదనమాట, ఎప్పుడో తప్పితే. చాలా వరకు శనికిల రాయి మీదే నూరి కూరలు చేసేవాళ్ళు. అందుకే అప్పుడు అంత రుచి వచ్చిందేమో ఆ కూరలకి అనిపిస్తుంది అనమాట. ఇంతకీ మన వీడియోకి లైక్ కొట్టారా? ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా? లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేయండి. చూడండి, రాళ్ళు చూడడానికి కూడా ఎంత మంచిగా కళాఖండాల్లాగా ఉన్నాయి కదా, ముచ్చటగా ఉన్నాయి, క్యూట్గా అనిపిస్తున్నాయి అనమాట. అంచులు నున్నగా ఉన్నాయి. మనం చేతులు పట్టుకునే దగ్గర గరుకు లేకుండా నీట్గా బాగా హ్యాండ్ మేడ్ అండి. అయినా కానీ ఎంత బాగున్నాయో చూడండి. వీటి కాస్ట్ అండి నార్మల్ది అయితే 1500 2000 లోపలేనండి. దాంట్లో 2 సైజులు ఉన్నాయి, చిన్నవి కొంచెం పెద్దది. చిన్న కెనాల్ ఉంది కదా మనం తీసుకోవడానికి, అది మాత్రం 2000 చిన్నది, 2500 పెద్దది అనమాట. అంత ఎక్స్పెన్సివ్ ఏమి అనిపించలేదండి నాకు. ఎందుకంటే హ్యాండ్ మేడ్ కదా, వాళ్ళు కూర్చొని దాన్ని చెక్కిన దానికి ఇవ్వచ్చండి. చాలా మంచిగా ఉన్నాయి చూడడానికి. ఇవి తెచ్చి మన కిచెన్లో పెట్టుకొని మనం నూరి వంటలు కానీ చేస్తే మన ఇంట్లో వాళ్ళు మనల్ని అబ్బో ఏంది రుచులు, అసలు ఉన్నట్టుండి ఇంత మారిపోయింది, ఇంత బాగున్నాయి మీ వంటలు అని చెప్పేసి అనకపోతే నన్ను అడగండి కామెంట్స్లో, ఓకేనా? మరైతే ఎవరికైనా కొనాలనిపించి ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం వీటికి సంబంధించిన లింక్స్ అనే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. చూసుకొని కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే కూడా షేర్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్స్లో చెప్పండి. ఇంకా నచ్చిందా నచ్చలేదా, నెగిటివ్ అయినా పర్వాలేదు చెప్పండి. ఇంకా మీకు ఇంకేదన్నా వస్తువులకు సంబంధించిన రివ్యూస్ కానీ డెమోస్ కానీ కావాలంటే చెప్పండి. నేను రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. మరైతే ఈ వీడియోని ఇంతతో క్లోజ్ చేసేద్దాము. ఈ వీడియోని లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియో ఫుల్ నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు దాకా కూడా ఇంకా లైక్ కొట్టకుండా ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ కొట్టేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళండి. ఓకే అండి, బాయ్.